ప్లాట్ఫామ్స్ ఏవైనా ఉన్నా సరే, అటు ఫేస్బుక్ అవనివ్వండి, అటు మీషో అవ్వనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవ్వనండి, ఏదైనా సరే మనం ఎటువంటి హోప్ అనేది లూజ్ అవ్వకూడదు. యూట్యూబ్ ఉంది చాలా. సో ఇక్కడ మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు ఒక జనరేషను, ఒక 30 years జనరేషను ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేసింది. ఇప్పుడు బిజినెస్ వేరు, ఇప్పుడు అట్మాస్ఫియర్ వేరు, ఇప్పుడు కాంపిటీషన్ వేరు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా వచ్చినాయి స్టార్టప్స్. మీ దగ్గర, మీ కాలనీలో, మీ స్ట్రీట్లోకి వచ్చి మీ ప్రోడక్టే కొనాలని రూల్ లేదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే అరచేతిలో పెట్టుకొని ఒక ప్రోడక్ట్ కొంటున్నారు. ఎక్కడో ఇండియాలో మారుమూల ప్రాంతంలో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న విలేజ్లో ఎక్కడి నుంచోనైనా ఆర్డర్ పెట్టుకొని కొనగలుగుతున్నారు. సో నేనేమంటున్నా, ప్రతి ఏరియాకి, ప్రతి దానికి కాంపిటీషన్ ఉంది. సో మనం ఇంకా ట్రెడిషనల్ బిజినెస్ చేయాలనుకుంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మన ప్రోడక్ట్ కంపల్సరీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లిస్టింగ్ చేయాలి అనుకుంటే, ముఖ్యంగా ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో కంపల్సరీ మీరు జిఎస్టీ తీసుకోవాలి. జిఎస్టీ తీసుకోవాలంటే ఆయా షాపు మీరు ఎక్కడైతే తీసుకున్నారో ఓనర్స్ నుంచి రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి ఎవరన్నా పాన్ కార్డు ఇలాంటివన్నీ అప్లై చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిఎస్టీకి అప్లై చేసి డెఫినెట్గా జిఎస్టీ అనేది తీసుకోండి. జిఎస్టీ వల్ల ఒక సిటిజన్కి, ఒక బిజినెస్ చేసే వ్యక్తికి నేను బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీరు ఎటువంటి చిన్న సెల్లర్ అయినా సరే జిఎస్టీ వల్ల ఎటువంటి అపోహలు వద్దు. మనం మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మనం ఒక వస్తువు అమ్మి, ఒక 100 రూపాయల వస్తువు అమ్మి అందులో ఒక 20 రూపాయలు ప్రాఫిట్ తీసుకుంటున్నామంటే, ఆ 20 రూపాయల్లో ₹1 మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అనే మైండ్ సెట్ ఉంటే మీ బిజినెస్ చాలా హైట్స్లోకి తీసుకెళ్తారు. లేదు నేను గవర్నమెంట్కి ఆ రూపాయి కూడా కట్టకూడదు అనే లోయర్ మైండ్ సెట్ ఉంటే మాత్రం మీ బిజినెస్ ఇప్పుడు కాదు, ఇంకొక 40 ఏళ్ళు చేసినా ఆ దిగువ స్థాయిలోనే ఉంటుంది. సక్సెస్ అవ్వదు, గ్రోత్ అవ్వదు. ముందుగా మీరు ట్యాక్స్ కట్టగలను. ఒక సగటు ఉద్యోగి, ఒక సగటు ఎంప్లాయీ ఇవాళ 20 to 30% ట్యాక్స్ కడుతున్నాడు అతని ఇన్కంలో. సో అలా మెనీ పీపుల్ ట్యాక్స్ కడుతున్నారు. అలాంటిది బిజినెస్ చేసేవాళ్ళు ఎందుకు కట్టకూడదు? అరే నేను జిఎస్టీ తీసుకుంటే నేను ట్యాక్స్ కట్టాల్సి వస్తుందేమో, నా బిజినెస్లో డబ్బులన్నీ పోతే, అలా ఏం కాదు. ఒకవేళ నీ రెవెన్యూ పెరుగుతుంటే, ఒకవేళ నీ రెవెన్యూ ఎప్పుడు పెరుగుతుంది?